మళ్ళా ఆ! నమస్తే మేడం అని చెప్పండి. నమస్తే మేడం అని మీరు చెప్తే హ్మ్. నేను ఓకే. ఓకే సార్. ఆ! నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈరోజు మన వ్యూవర్స్‌కైతే కొంచెం విలువైన సమాచారాన్ని నేను మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. మన బాలల చట్టాలుంటాయి. బాల నేరస్తులు ఇలాంటి కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ ఉన్నప్పుడు చాలా మంది భయపడతారు. అంటే కేస్‌లో ఒక్కసారి కేసయితే అదేమన్నా అయిపోతుందేమో అని భయపడతారు. కొంతమంది నిజంగా చేస్తుంటారు. నిజంగా చేయని వాళ్ళుంటారు. చేయని వాళ్ళ మీద కూడా కేసులు పడుతుంటాయి. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహాలు మా వ్యూవర్స్‌కి చెప్పండి. అంటే జూనియర్ జస్టిస్ బోర్డు, జూనియర్ కరెక్షన్ హోమ్ అని చిన్న పిల్లలకి ఉంటుంది. మగ పిల్లలకి మాక్సిమము హ్మ్. వాళ్ళు ఎవరో అమ్మా, నాన్న ఎవరు రాకపోతే ఇక్కడ జూనియర్ కరెక్షన్ హోమ్‌లో కంపల్సరీగా మనకు పెడతారు. హ్మ్. ఈ జూనియర్ జస్టిస్ బోర్డ్ అనేది బెయిల్ ఇస్తుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ల లోపల ఎవరైతే హ్మ్. పిల్లలు ఉంటారో వాళ్ళని జూనియర్ కరెక్షన్ హోమ్‌లో పెడతారు. వాళ్ళ హ్మ్. అమ్మా, నాన్న వచ్చి షూరిటీ గాని, వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ నేచురల్ గార్డియన్స్ మాత్రమే వాళ్ళు బెయిల్ ఇస్తారు. హ్మ్. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇవ్వరు. హ్మ్. వాళ్ళు నేచురల్ గార్డియన్ లేకపోతేనే బెయిల్ ఇస్తారు. అంతవరకు హ్మ్. బెయిల్ ఇవ్వరు. హ్మ్. ఒకవేళ బెయిల్ ఇచ్చినా వాళ్ళ కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఒక చిన్న అఫిడవిట్ తీసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ ఒక కేసు వాయిదాకి గాని ఏదైనా తిరగాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు హామీ హ్మ్. ఇవ్వాల. వాళ్ళ పిల్లోడు ఇంకా నెక్స్ట్ ఇలాంటివి ఏం చేయడు అని. చిన్న పిల్లలు అంటే 18 ఏళ్ల లోపల ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా. ఆడపిల్లలకైతే మాక్సిమము ఇప్పటి వరకు నాకు తెలిసి హ్మ్. ఆడపిల్లలకి ఎవరికి కూడా జూనియర్ హోమ్ కరెక్షన్ హోమ్‌లో పెట్టుకోరు. ఆడపిల్లలకి. హ్మ్. మగ పిల్లలకి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరు గూడా ఇప్పటి వరకు ఈ విధంగా అఫెన్సెస్ చేసిన దాఖలాలైతే చాలా తక్కువ. హ్మ్. 99.9% 1% నేను చెప్పలేను గానీ హ్మ్. 99.9% జూనియర్ హోమ్ బాయ్స్ మాత్రమే ఇది. హ్మ్. ఈ బాయ్స్ హోమ్. హ్మ్. ఇంకా మేడం? నెక్స్ట్ ఫోక్సో గురించి ఫోక్స్‌లో పోక్సోకి, జ్యువెనైల్‌కి చాలా డిఫరెన్స్. హ్మ్. చిన్న పిల్లలు ఎవరైతే పోక్సోలో హ్మ్. బాధింపబడతారో హ్మ్. వాళ్ళకి హ్మ్. పోక్సో అనే ఒక చట్టం సెపరేట్ ఉంది. 2012 యాక్ట్. హ్మ్. ఇది 2017 యాక్ట్ హ్మ్. ప్రకారము హ్మ్. దీంట్లో 3 మెంబర్స్ ఉంటారు. జడ్జు దాంతో పాటు ఒక సోషల్ వర్కరు, ఒక వుమెన్ ఉంటుంది. హ్మ్. వుమెన్ అంటే ఎవరైనా ఉండొచ్చు. ఒక లాయర్ గాని, సోషల్ వర్కర్ గాని ఉండొచ్చు. ముగ్గురు. వాళ్ళు మఫ్టీలోనే ఉంటారు. అంటే హ్మ్. కలర్ డ్రెస్‌లో ఉంటారు. హ్మ్. అడ్వకేట్ కూడా కోర్ట్ యూనిఫామ్‌లో ఉండడు. స్టూడెంట్స్ ఎవరన్నా అబ్జర్వేషన్‌కి రావచ్చు. పోలీసోళ్ళు గూడా మఫ్టీలోనే వస్తారు. అడ్వకేట్‌లు గూడా మఫ్టీలోనే వస్తారు. ఈ కలర్ డ్రెస్ అనే దానికి మెయిన్ రీజన్ ఏంది రీజన్ చెప్పండి? అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్మ్. భయపడతారు. హ్మ్. పోలీసు, కోర్టు ఇవన్నీ భయం పోగొట్టడానికి ఫస్ట్ టైమ్ చేసింటారు వాళ్ళు ఏదన్నా చిన్న హ్మ్. వస్తువు హ్మ్. దొంగతనం చేయడమో. హ్మ్. అందుకోసమే వాళ్ళకి ఇది కోర్టు కాదు. ఒక చిన్న ఇది అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి 2015 యాక్ట్ ప్రకారము హ్మ్. ఇదొక కాన్స్టిట్యూట్ అయిండేది. ఇక్కడ ఎక్కడ గూడా పిల్లలు ఎవరు ఉండరు. హ్మ్. ఓన్లీ వాళ్ళందరూ లోపలుంటారు. మనం ఇక్కడ చూస్తుంటాం. అంతే. మనం ఇంకొకటి ఏమన్నా బెయిల్ యేసుకొనుంటే ఇక్కడికొచ్చి జూనియర్ హోమ్ ఎవ్రీ ఫ్రైడే మాత్రమే హ్మ్. జరుగుతుంది. జిల్లా మొత్తం అంటే 2 జిల్లాలకి అనంతపురం ఉమ్మడి జిల్లాలున్నాయి గదా! సత్యసాయికి, అనంతపురం జిల్లాకి ఒకటే కోర్టు. చిన్న పిల్లల కోర్టు. హ్మ్. దాన్నే జూనియర్ జస్టిస్ బోర్డు, జూనియర్ జస్టిస్ హోమ్ అంటారు. ఇప్పుడు మన మామూలుగా అయితే మైనర్ బాలికలు గాని, మైనర్ అబ్బాయిలని గాని ఎవరైనా పేరు మెన్షన్ చేసినా, వాళ్ళ ఫోటోస్ రివీల్ చేసినా అలాంటివి చట్టరీత్యా నేరం కదా సార్? 100% ఇది జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారము, పోక్సో యాక్ట్ ప్రకారము హ్మ్. వాళ్ళ పేర్లు గాని, వాళ్ళ ఊర్లు గాని, వాళ్ళ వాళ్ళ రెసిడెన్స్ ప్లేస్ గాని చూపెట్టకూడదు. వాళ్ళ ఫోటో కొన్ని గాని. టీవీ ఛానల్‌లు, కొన్ని యూట్యూబ్ ఛానల్‌లు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు అన్నీ చూపెడుతున్నారు. అవన్నీ చూపెట్టకూడదు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో రాగూడదు. హ్మ్. ఇదంతా ఒక ఏమంటారు ఇప్పుడు గూడా ఏదైనా అఫెన్స్ జరిగితే, ఆ అఫెన్స్‌లో ఆ పిల్లోడు పాల్పడితే 6 మంత్స్ లోపల ఈ కేసు అయిపోవాల. హ్మ్. హ్మ్. 1 ఇయర్ లోపల గాని 6 మంత్స్ లోపల. 6 మంత్స్ లోపల టైమ్ పీరియడ్. హ్మ్. ఇంకా ఎక్స్‌టెన్షన్ పీరియడ్ వచ్చి 1 ఇయర్. హ్మ్. ఇంతే. ఇదంతా జూనియర్ జస్టిస్ బోర్డ్, జూనియర్ యాక్ట్ చెప్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తీసుకుంటే కొంతమంది మైనర్ బాలికలు గాని, చిన్న పిల్లలు గాని దాన్ని ఓపెన్‌గా వేస్తున్నారు, చూపిస్తున్నారు సార్. అవన్నీ అలాంటివి చేయకూడదమ్మా. ఏమంటే పోక్సో యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది. హ్మ్. దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఏ సెక్షన్స్ ఐడెంటిటీ ప్రూఫ్‌ని రివీల్ చేయకూడదు. హ్మ్. ఐటీ యాక్ట్ ప్రకారం నేరము, పోక్సో యాక్ట్ ప్రకారం నేరము, జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కూడా నేరము. హ్మ్. చైల్డ్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి మరిన్ని విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు చెప్తాను. ఈరోజు మాత్రం టైం అయిపోతుంది. మీ విలువైన టైంని మా వ్యూవర్స్‌కి కేటాయించినందుకు మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా వ్యూవర్స్‌కి ఇచ్చారని నేను అనుకుంటున్నా. మీరు ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ అయితే విలువైన కామెంట్‌ని మాకు తెలియజేయండి. నెక్స్ట్ మేము ఏం చేయాలని మీరు చెప్పగలిగితే నెక్స్ట్ మీకు కావాల్సిందైతే మళ్ళీ మేము మీ ముందుకు తీసుకురాగలుగుతాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.